హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు పొద్దున్న అక్క వాళ్ళ సిటీకి వెళ్తారు. ఎందుకంటే క్రియాన్స్కి కొంచెం బాగాలేదు, ఫీవర్ వచ్చింది. నైట్ అంతా తను ఫీవర్ తోటే ఉండు, అట్లా అని చెప్పి వాళ్ళు మార్నింగే వెళ్తారు. లేపుతావా నాది? లేపుతావా? లేపరా. ఓ మై గాడ్, పో కార్ దాకా వాటినాయిగా. అసలు బాగా అడుస్తుంది కదా క్రియాన్స్. బొట్టు పెట్టుకొని ఎట్లా అయింది చూడు బుడ్డగా. ఓపిక లేదు. ఆడుకునే టైంలో కొంచెం ఆడుకుంటుండు, తర్వాత డల్ అయిపోతుంది. మనమనే చెప్తాం నాకు ఇట్లా అవుతుంది మమ్మీ, నాన్న పాప నాన్న చెప్తా అట్లా ఇట్టాం. ఏం చెప్పలేక పాపం నరకం భయిస్తుండు. క్రియాన్స్ బాయ్, ఈయన బాయ్ నేర్పియాలి చెప్పడం. సపట్ల కూడా కొడుతుండు. సరేనా? ఎట్లా 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 ఏమన్నా పోనా కార్లో పెట్టరా పో. అదే డిక్కి దీనికి రాదా? తాళమే అన్న డిక్కి తీస్తా. ఓ వద్దే రెడీ అవుతున్నట్టు ఎప్పుడు తోలుకోతున్నా వారం నుంచి పోతా అని ఇంత పెట్టుకుని చూసినాం మొత్తం. కానీ పోయేది ఉంటే ఏదో ఒక విధంగా పోతూనే ఉంటాం అన్న. ఇప్పుడు ఈరోజు పోతాం అనుకున్నాం సడన్ గా, మరి అది టైం వస్తే ఆగదు. సాయంత్రం యూత్ చుట్టూ ఉంటుంది, కట్టాలి. చెప్తారా? అది చెప్తా. ఇగో ఇది ఒకటే బ్యాగ్ చేస్తున్నా నేను. ఇది వద్ద బ్యాగ్ ఉంది, ఇంకా పోతుంది. ఈ సామాన్లు అంటే వద్దే తీసుకోటి అయినా ఉంటాయా? బుడ్డని అవి అవన్నీ జాగ్రత్త పెట్టుకో. ఒక కవర్ పెట్టుకోకపోయినా అవి ఒక కవర్ పెట్టుకో. ఒక కవర్ ఇప్పించా, ఒక కవర్లో అవన్నీ కవర్లు వేసి ఇచ్చి. ఇదేనా రే ఎడితే నంబర్ కుడుతా. దా కార్ కడరా. లగేజ్ ఉందా ఏమన్నా కార్లా? కార్ అడిగేది ఉన్నా. కార్ గలీజ్ అయింది. అరే ఇప్పుడు డైరెక్ట్ పోయి కార్తో పని లేదు కదా, అది ఇచ్చేసాయి. ఓ పని అయిపోతుంది. వాడు ఎలా 1 డే టైం పడుతుంది అన్నాడు కదా. ఈరోజు ఇచ్చినాం అనుకో, రేపు ఎల్లుండి వరకు కార్ అని ఉంటుంది. మంచిగా రెడీ అయి వస్తుంది. వాషింగ్ చేయమని చెప్పాలి, ఏసీ చేయమని చెప్పాలి. సర్వీసింగ్ మననే చేయించినాం కదా, చెప్పిద్దాం. ఇక మళ్ళీ ఊకం చేస్తాం. మరి అప్పుడేసరి మధ్య అప్పుడు లెక్క లేదు. సరే వెనకనే పెట్టేసి మీరే చూడాలి. ఫ్రంట్ గలీజ్ ఉంది కానా? ఉల్లిగడ్డ అట వద్దే, అల్లం వెల్లిగడ్డనట. రోజు అల్లం వెల్లిగడ్డ వస్తుంది కానీ ఉల్లిగడ్డ అయితే వస్తలేదు. ఏదన్నా నెంబర్ వచ్చింది అనుకో, ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు, నా నెంబర్ చేయమని, ఈ నెంబర్ చేయమని. సరే. అన్నోన్ నెంబర్ వస్తే లేకపోతే రైట్, చాలా వస్తాయి మళ్ళీ. సరే నేను ఫ్లైట్ ఎక్కిసా పో. రైట్ బాయ్. తమ్ముడు కనిపించారు రే. సరే పోనీ బాయ్. ఎప్పుడైనా మనం అందరం కలిసి పోతాం కదా. ఫస్ట్ టైం. చలో 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 టిఫిన్ రెడీ చేసుకోవాలి. జ్యోతి ఆకలి అవుతలే? జ్యోతి అవుతలేదా? రాత్రి ఏం తిన్నా జ్యోతి? నిజం చెప్పు. గుత్తొంకాయ కూర అన్నం తిన్నా. మంచిగా తిన్నావు కదా, అందుకని ఆకలి అవుతలేదు కదా. రాత్రి ఎక్కువ తింటేనే పొద్దున తొందర ఆకలి అవుతుంది జ్యోతి. మరి నైట్ తక్కువ తిను, పొద్దున నార్మల్ ఉంటావు. ఎక్కువ తింటే పొద్దున తొందర ఆకలి అవుతుంది. తక్కువ తిన అనుకో తొందర ఆకలి కాదు. నువ్వు టెస్ట్ చేసి నాకైతే అట్లా అనిపిస్తుంది ఎక్కువ. ఇప్పుడు ఏం చేసి చాయ్ పెట్టరా, అంబలు పెట్టరా, ఏం పెట్టారు? నాని లేపిందా? వావ్. ఏమని పోతున్నా అందుకే షాక్ అయినాను. అయితే నాకు కూడా నాన్న పప్పు వచ్చింది. బాబాయ్ పప్పు పిలుస్తున్నా అన్నది. పోయేసరికి వదిన బట్టలు జరుగుతుంది. ఇది తొందరగా పోతానేమో అనుకున్నా, కానీ బుడ్డని గురించి చెప్పేసరికి నాకు కూడా అనిపించింది. ఎంత డిలే చేస్తే మళ్ళీ అంత ప్రాబ్లం మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లలు చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. ఇప్పుడు 1-2 days అంటే ఇంకా 4 days నుంచి రెగ్యులర్గా 5 hours కంపల్సరీ జ్వరం వస్తుంది పోతుంది మెడిసిన్ వేసినాక. అందుకని ఇబ్బంది అవుతుందని చెప్పేసి
తొందర తీసుకోమని చెప్పినాడు రమేష్ డాక్టర్ ఉన్నాడు కదా సఫీల్గూడలో, ఆయన బెటర్. ఆయన నాన్న పాప కూడా ఆయన చూసిండు కదా, ఏదో నమ్మకం ఇక అట్లా అని చెప్పేసి వద్ద కూడా ఆడుకోలుకోతాను అన్నది. శిరీష ఏం చేస్తున్నావు? టిఫిన్ అయినా ఇప్పుడు లంచ్ పెడతావా? బోండాలా? బోండాలు వేస్తావా? మనకి బోండాలు వచ్చా? పునుగులు వేస్తావా? చిన్న చిన్నవి కాబట్టి తప్పించుకొని ఈజీగా ఉంటుంది. బోండాలేవా? ఇట్లా తీసి ఇట్లా వేయాలి, నాకు అంత రాదు. అక్క వాళ్ళు ఉంటారు ఉంటది కాబట్టి వాళ్ళకి అక్కకు అలవాటు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి అలవాటు. కానీ నువ్వు నేర్చుకోవాలి తెలుసా ఇలాంటప్పుడు. ఇగో చూడు ఇప్పుడు సాయం అక్కలేదు, ఎంత ఇబ్బంది అవుతుంది. దట్స్ వై అందుకని నేను చెప్తా ఉంటా, ప్రతిదీ మనకు అవసరమే. ఎప్పుడైనా ఏ పనైనా మనకు వచ్చి ఉండాలి. అది టైం అప్. ఆ ఏ టైంకి మనకు ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్క పని మనకు వచ్చి ఉంటే అదే అండేది. నాకు కూడా వచ్చాయి అంబలా అక్క వాళ్ళు ఆతరేమని తొందరగా ఇక అడవిడవిడ అయిపోయింది మనకు. సడన్గా వెళ్ళిపోయారు. చలో పప్పకి నాకు మీరు తాగుతారా అంబలి? తాగురు మనమే, ఇంకా వాళ్ళు తాగురు కదా. అందరు పోసాయి చాయ్ బంద్ చేయాల. చాయ్ పెడతలే ఎక్కువ శాతం. రైట్ అంబలి అయిందే బెటర్ ఈ సమ్మర్కి. ఇలా పోయన్నా నీకు చిన్నగా పోయి నాకు అంతగా తాగాను. ఒక స్పూన్ పోయన్నా? 2 స్పూన్లు పోయి, ఒకటంటే 2 సరే 3 పోస్తున్నా. వేస్తున్నా శిరీష? బయట చేస్తే పెద్ద చేసి అయిపోతుంది కదా, బొండలు అయిపోతాయి అవి కూడా. అంటే కడాయి చిన్నగా పెట్టినా కదా, చిన్న చిన్నగా వేస్తున్నా. ఎందుకు పెద్దగా రావంటున్నాయి అవి? కడాయి పెద్ద పెడితే కొంచెం ప్లేస్ పెద్ద ఉంటుంది, వెడల్పు మంచిగా వేసుకోవచ్చు. చిన్న సైజ్ వస్తున్నాయి ఇలా ఆయిల్ ఉండే కడాయిలా. నైట్ అక్క అది వేసింది కదా కర్రీ, గుత్తొంకాయ ఇలా వేయించింది కదా, ఆయిల్ అట్లనే ఉండే, ఇక దాంట్లోనే పెట్టేస్తున్నాయి. అరే ఎక్కువ ఆయిల్ పోయలేక మళ్ళా పోస్తా కొద్దిగా. అయితే ఇంకొంచెం టిఫిన్ కి కూడా అక్కడ సరిపోతాయి. ఇంకెంత పోసు సరిపోతాయా? ఇది ఒక్క పోసి ఉప్పుట అయితే సరిపోతాయి. నువ్వు ఎవరు ఆరుగా మనమే కదా, నువ్వు నేను చెల్లె పప్ప అన్న పెద్దమ్మ. అరే బాక్స్ పంపించాలి కదా మరి. రైట్ రైట్ పోసే మరి సరిపోతుంది పిండి. సరిపోతుంది పిండి చాలానే కలిపింది అక్క, మనం చాలా మంది కదా, అంతా చాలా చాలా ఉంటది కదా. ఇప్పుడు 2 మైనస్ అయ్యారు కదా, 2 మైనస్ అయ్యారు. అన్న వద్దే పాప. అంటే నాన్నకి ఏమి ఉండదు, అవి బాక్స్ పొద్దునే ఉంటది కాబట్టి స్కూల్ పోతుంది కాబట్టి అవి ఉండేమో. రెడీ తిన్నావా? తిన్నా. ఏ పోతాం ఇప్పుడు? అనంతరం ఈరోజు పని ఏముంది? మట్టి గుంజాలా? మట్టికి వచ్చింది ఆల్రెడీ వచ్చింది, అదే గుంజేది. ఇంకా గుంజాలా? అది దిమ్మేస్తాను గుద్దిరా? ఇంకా దిమ్మేస్తే కాడికి పోలే శేఖర్. మట్టి గుంజాలి, అంతా లెవెల్ చేసినాక బెందర్ పోసి బెడ్ వేయాలి. బెడ్ వేసిన తర్వాత స్లాబ్ కొడతారు కదా, పిల్లర్లు అది భీములు పిల్లర్ పోసేసిరా? అయిపోయింది. మరి అవి ఎన్ని రోజులకి ఇప్పుతారు? ఇప్పేసారు పొద్దుగానే ఇప్పిరా? మరి 2 రోజులు ఆరాలి అవి? ఆరాలి 2-3 రోజులు. 2-3 రోజులా? అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా పని ఏంది, కింద మన బెడ్ మట్టి తీసి బెడ్ వేసి బెడ్ కుదిరంటే స్లాబ్కి వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మెట్లు కొడతారు. మెట్లు కొట్టినాక పని స్లో అవుతుంది. స్లో అంటే మరి టైం ఏం ఒకటనుకుంటే ఒకటి అవుతుంది పనులన్నీ. టిఫిన్ చేసినాను? టిఫిన్ అయిందా? తిందాంపా. జ్యోతి దా జ్యోతి. చట్నీ చేసినావా? చట్నీ కూడా చేసిన. ఏం చట్నీ? పల్లి చట్నీ చేసిన. అంటే కొంచెం టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి. అయితే నైట్ది మన గుత్తొంకాయ కర్రీ ఉంది కదా, ఆ కర్రీ తింటే అదుకొని తినొచ్చా? సెట్ అవుతుంది కదా, చల్ డన్. అవునా? నేను కూడా అది తింటా. ఇంకోటి బెండకాయ చారు కూడా ఉంది. చారు చట్నీ అడ్జస్ట్ చేసుకొని కర్రీ మధ్యాహ్నం అడ్జస్ట్ చేసుకున్నా. నో అడ్జస్ట్మెంట్, చంపుడే. లేదు పని ఎక్కువ ఉంది. ఇంకా పని ఎక్కువ ఉందా? దేనికి? ఇంకా బాసాలు ఉన్నాయి, ఇంకా బట్టలు ఉన్నాయి, ఇంట్లో పని ఇంకా చాలానే ఉంది. ఇంట్లో పని రోజు ఉంటుంది. నేను వెళ్ళిపోయేస్తి సరేనా? ఫస్ట్ అయితే తిను పని స్టార్ట్ చేద్దామని చెప్పి టిఫిన్ కి తిందామని. సరే 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 సరే. ఫస్ట్ ఈ గోయి మాడిపోయిన అంటే బాక్స్ కడుతున్నా, ఇవి వేసి ఇటు బాక్స్ అట్టలోపు ఇవి వచ్చేసరికి మాడిపోయింది. సరే మాడిపోయిన మొత్తం నాకు పెట్టు, మిగతా మొత్తం మీరు తినేది. సరే అట్లా తింటుంటే కొన్ని కొన్ని అప్పుడప్పుడు మాడగొడతా. నాకు ఎందుకైనా మాడిపోయింది ఇష్టం కదా, అన్నమైన ఏదైనా కానీ. సరేదా ఎప్పటికప్పుడు ప్యాకప్ వచ్చి మిషన్ ఎప్పుడు ఇట్లనే పెడుతుంది, దుమ్బడితే ఖరాబ్ అవుతుంది మళ్ళీ. ఆయిల్ వేసుకోవాలి, మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది, మన లైఫ్ మంచిగా చూసుకుంటాం. మరి మిషన్ ఆయిల్ వేసి మరి మా ప్యాంట్లు కుడతారా? ఇప్పుడు కుట్టా. ఎప్పుడు కుడతాం మరి? ఎప్పుడన్నా నీ నోటికి వచ్చిందా శిరీష కుడతీ బావా అని?
ఇప్పుడు ఎప్పుడు మీ బ్లౌజులు మీ చీరలు మీ కుట్టుకుంటారు మా అయితే కుట్టినా మాయ కుట్టడానికే టైం సరిపోతలేదు. అవే కుడతాం. మా ఒక్క రోజు కుట్టి రోజు ఏం కుట్టి 4-5 ప్యాంట్ ఉన్నాయి. ఏం లేదు, కాళ్ళు కట్ చేసి అంటే కాళ్ళ ప్యాంట్ కాళ్ళు ఉంటాయి కదా, ఆ ప్యాంట్ కాళ్ళు కట్ చేసి కొద్దిగా మర్తి కుట్టాలి. హైట్ ఎక్కువైనాయి లెంత్. సరే ఈ పని అయిపోగానే కుడతాం. ఇప్పుడు ఏం పని? అన్నము ఉప్పిన వంట చేస్తున్నావా? అయిపోయింది. ఇంకొంచెం ఇంట్లో ఇవన్నీ అంగడి ఉంది సదిరేసి మనం పోదాం ఈరోజు సాయంత్రం. మరి నువ్వు పోదామంటున్నావుగా. అయితే అక్క వాళ్ళకి ఫోన్ చేద్దాం. అన్న ఇట్లా ఏమంటారు ఒకసారి క్లారిటీ తెలుసుకొని డిసైడ్ అవుదాం. ఏమన్నాడు బావ అయితే రమ్మనే అంటాడు. అదే డిసైడ్ అవుదాం, ఎందుకంటే మోడీ వస్తున్నాడు కదా, కంపల్సరీ రా పోదాం అన్నాడు మల్కాజ్గిరికి. సో చెప్పాలి మరి పోతున్నాం అందరము. ఎంత దూరం మల్కాజ్గిరి? మన దగ్గరనే కానీ అందరూ ఆ జనాల మనం ఈడగొట్టున్నాం. అరే చూడవా శిరీష దగ్గరికి వెళ్ళి లైవ్ చూసావా? ఆయన సెక్యూరిటీ అవును చూడొచ్చు. రోడ్ షోకి దగ్గరికి వెళ్ళి చూస్తాం మనం. రోడ్ మీద పడతాం కదా, దగ్గరికి వెళ్ళి వస్తాడు. సరే ట్రై చేద్దాం కదా, పోదాం అంతే ఫిక్స్. అంటే పోదాము, ఆయన కుట్టడం ట్రై చేద్దాం అంతే. అంత మంది జనాల్లో మనం చూసామో చూడము అన్నట్టు. ఎందుకు చూడవు? చూస్తావు ఏం కాదు. నీ హైట్ తక్కువ అదే నీ బాధ. మరి నాకు అందరు పెద్ద పెద్దలు ఉంటాయి, నాకు ఎట్లా కనిపిస్తా ఇట్లా ఎక్కి చూడాలి. మా కార్ మీద కూర్చో, ఇంకా ఈజీగా కనబడుతుంది. కార్ మీద ఎక్కి కూర్చోవన్నా చూసిన తింటాను నన్ను. ఏం కాదు, మన కారే కదా. మన కారే ఆయన. అవును, కార్ సర్వీస్ లేదంటూ కార్ మీద ఎక్కింది అంటారు. కార్ సర్వీసింగ్ ఇద్దామని చెప్పిన అన్న. ఏసీ కూడా ఏసీ ఇట్లా వేయించుకుని రావాలి. ఇదైతే కార్ పని కూడా అవుతుందా? ఒక పని చేయాలి తప్పదా. సరే, ఇంకా చెల్లెవాళ్ళు కూడా ఏం డిసైడ్ అయ్యారో వాళ్ళు మనం కలిసి సాయంత్రం వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. సో ఇంకా అన్న రాలేడు, అన్న వచ్చినాక మాట్లాడుకొని డిసైడ్ అయ్యి సాయంత్రం వరకు ఇంట్లో పని అంతా వేసుకొని మనం కూడా పోవాలి. ఇక ఆకలి అవుతుందా శిరీష? అయితేనే మరి ఏదో ఒకటి తినాలంటున్నావు. తోటలో మామిడికాయలు కాసినాయి అన్నావుగా, తెచ్చుకుందాం. నువ్వు వంటవాన్ని నేను తీసుకొచ్చిన. ఎప్పుడు? బండ్లు తీసుకోపో. నిజం చెప్పు. నిజంగా నమ్మన్నా? అవు చూడు, బండ్లు అంత దొడ్డు ఉంటుందా శిరీష? ఏమో నేను అసలు బండి కాడికి అంత ఎక్కువ శాతం. జాంకాయలు తెచ్చినావు. అయితే ఇందాక బోరేనికి పోయినాయి కదా, అన్ని జాంకాయలు తెచ్చినాయి. మరి మామిడికాయలు ఇప్పుడే తెంపొద్దు, దేవుని పెట్టినాక తెంపాలి. పచ్చడి పెడతారు ఉగాదికి. ఉండను అవి, నేను ఒకటి తిన్నా, మీరు తింటారని చెప్పి తీసుకొచ్చిన. పొద్దుల పర్యటన తినాలి అవి. అనవసరంగా కింద పడిపోతున్నాయి ఆడ. ఎవరు పోతలేరు వెనకకు. పాము ఉంది అని మీరు భయపెట్టించారు, ఎవరు పోతలేరు వెనకకు. మీరేగా పోయింది పాము ఉంది అని చెప్పేసి. అది ఎప్పుడో అది పట్టించుకొని మీరు పోతనే లేరు. మంచిగా నీకు అది కింద పడుతున్నాయి, అందుకనే తెంపుకొచ్చిన. ఇంకా మంచి ఉన్నాయి, లాతకాయలు శ్రీమంతంలో పెడతారు కదా, ఇవి తీసుకోమా. అంటే ఆల్రెడీ ఫ్రూట్స్ తీసుకొస్తా ఫ్రూట్స్ తినడానికైనా అయితే జంకా తింటా బాగున్నాయి. మంచిగా మరి తినరా. కడుకొని జ్యోతి పండు నచ్చదా? కొద్దిగా కాయ అంటే ఉన్నాయి మరి చెట్ల మీద, అవి తెంపుకోవాలి. ఇంకా నేను ఇవే ఎక్కువైతే అని చెప్పేసి అవి తెంపుకురాలి. బనానాలు చూడలే జ్యోతి, నేను అంత క్లారిటీగా చూడలే. నేను చిలుక కొట్టే కింద పడిపోతున్నాయి చాలా మటుకు, అందుకనే నింపినాయి. ఇంత పెద్ద పెద్ద కాయలు కింద పడిపోతున్నాయి, అందుకని ఇవాళ నింపుకొచ్చినాయి. మనం తిందామని చెప్పేసి. అయితే నువ్వు ఇటు పోయినా ఫస్ట్ ఇటు పోయి గెస్ట్ వాళ్ళ బోర్ వేసి బయట పోయి బోర్ వేసి వచ్చిన. అందుకని లేట్ అయింది. 2 దగ్గర వేసి వచ్చిన. అక్కడికి రా తినరు. నువ్వు అంతసేపు పైన ఉన్నావేమో మేము అనుకున్నాం. నేను బయట పోతాను చెప్పిపోయినా నాకు. నిజంగా ఎంత పెద్దగా చూస్తే మంచిగా, ఇంకా పెద్ద అయితే. ఎంత బాగుంది కదా. ఇట్లా అంటే ఈ మచ్చలు ఎందుకు తెలుసా, ఇట్లా కట్ చేసుకొని తినాలి. చూసినా జ్యోతి అలా కూడా గుర్తుపట్టింది పాయింట్. ఆ మచ్చలు ఉన్నాయా జమకాయ, ఇక దీనికి ఇట్లా కాట్లు ఉన్నాయా, అవి కట్ చేసుకోనికి గుర్తింపు అనమాట అది అంటుంది జ్యోతి. కావచ్చు, ఏమో నాకు కూడా తెలియదు, కానీ కట్ చేసుకొని తింటారు కదా ఎక్కువ శాతం. బట్టలు ఉతికినట్టు కావో అన్ని లంగాస్ ఏర్పడుతున్నాయి. ఇవి నిన్నటి అవి బట్టలనే మళ్ళీ పెడతారు ఎలా నీళ్ళనే మరి సరిపోతాయిగా. రైట్ కానీ నా ఏంలో బట్టలు, అందుకని పొద్దున్న బట్టలు వేసుకుంటాను. బని మీద ఉన్నా. సో బాసనలు కూడా అయిపోయినాయి. ఇది ఒకటి నా జ్యోతి, అది కూడా 2 బాసనలు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలను మొత్తం ఉతికేసి రెడీ అయితే తొందరతున్నారు. కానీ ఎండ వచ్చిన మళ్ళీ స్నానం చేసినా వేస్టే. సో అన్నం కూర అయితే అయిపోయింది. ఇది రుబ్బి తాలింపు పెట్టేస్తే
కూర కూడా అయిపోయినట్టే. ఏం కర్రీ అది? పచ్చకూర. పచ్చకూర అంటే ఆకుకూర లాలా ఒక పచ్చకూర. అదే ఏం కూర? దానిపై గంగవేలి కూరనో ఏదో ఉంటాయి పేర్లు ఉంటాయి కదా శీర్ష, నాకు కూడా తెలియదు మరి వీళ్ళ గురించి. ఏమో అయితే పెద్దమ్మ ఉంది మన పెద్దమ్మ, వాళ్ళు పోతారు కదా బయట చేను పనికి, అంటే వాళ్ళ దాంట్లో ఉందేమో తీసుకొచ్చింది నైట్. ఇక నైట్ చెల్లె నేను కట్ చేసినాము, ఇక పొద్దున ఇదే ఉండేసినాము. ఏం కూర ఉన్నది తెలియదు, కూరనైతే వండినావు. ఇదేమో కూర అన్నది కానీ నాకు అర్థం కాలేదు. అదే అడిగే ఉన్నా, గంగవేలిన ఆకుకూర తోటకూర చాలా ఉంటాయి కదా రకరకాలుగా. చాలా ఉంటాయి కానీ నాకు పచ్చకూర అనేది తెలిసేది. పచ్చకూరనే తెలుసా? పచ్చిమిర్చి చేసినావు మరి అలా? పచ్చిమిరపకాయలు డాడీ తినడు కదా పచ్చిమిరపకాయలు, ఇక అందరి కోసం అని చెప్పి కారం వేసిన, కొంచెం వేసిన. జ్యోతి వాళ్ళ కారం చాలా ఒక్క స్పూన్ వేస్తేనే మస్తు ఊతలు కొడుతారు. అయితే దీంట్లోకి సగం వేసిన, చూడాలి ఎట్లుంటుందో. తాలింపు వేస్తే కర్రీ వంట అయిపోయినట్టే ఇక. రైట్. సో జ్యోతి వాళ్ళ ఇంటికైతే వచ్చినాము, ఇక పని నడుస్తూ ఉన్నది. ఇక పిల్లలు అంటారు కదా, పిల్లలు అయితే ఇట్లా పోసిరు. ఈరోజు వేసిరు జ్యోతిది, నిన్న పోసిరు, ఈరోజు డబ్బా తీసేసారు. ఇక లోపల ఉన్న మట్టి మొత్తం ఎత్తిపోసి ఇక బయట పోసేసి మళ్ళా బెడ్ పోయాలి, బెందెడు పోయాలి నాన్న. బెందెడు వేసి గుద్దితే అప్పుడు బెడ్ అవుతుంది. బెడ్ తర్వాత అప్పుడు మళ్ళా స్లాబ్కి సెట్ చేస్తారు. వస్తాడే ఇక ఆయన పని ఏమి చదువు, మన పని ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు బెడ్ పోసుడు కదా, మన పని అయిపోయిన తర్వాతనే ఆయన కూడా ఇంకేమైనా చేస్తాడు. వాళ్ళ పనులు వచ్చినట్టుగా ఒక ఆమె నచ్చిందా? ఏం కత్తి ఇక మెల్లమెల్ల చేసుకోవాలి పని. శిరీష ఇది ఎక్కడిది? పొంటి కూర ఇంటికాడ ఇవ్వలేరు, ఇల్లు తాళం ఉందని చెప్పేసి పెట్టిపోయినట్టు. అంటే మనం చెల్ల వాళ్ళకి బాక్స్ చేయడానికి పోయినాం కదా, అట్లా అని చెప్పి ఎవ్వరం లేకుండే కదా. బట్టలు ఎండట్టేనా? ఎండుతున్నాయి కదా, తీసిన చాలా సేపు అయింది. అటు పోకపోతే అప్పుడే తీస్తుండే. మరి తీస్తే అయిపోతుంది ఇక. తీస్తున్నాదే ఎండ ఎక్కువ పెట్టాము కష్టం బట్టలకు. అంటే పొద్దున నుంచి ఎండ రాలేదు, ఇప్పుడిప్పుడే జర స్టార్ట్ అయింది. మనకి మంచు అంటే మబ్బు ఉండే, వర్షం పడుతున్నట్టు.